పునీత బెర్నదెత్త గారికి చిన్నతనం నుండే ఉబ్బసం వ్యాధి ఉంది. తన పేదరికం వల్ల చెమటోర్చి కూలి పని చేయడం వల్ల ఆ వ్యాధి ముదిరి క్షయవ్యాధిగా సంక్రమించింది. తర్వాత ఆమెకు మూత్రపిండాల వ్యాధి కూడా వచ్చింది. ఇలా తన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలను ఆమె అనుభవించారు. ప్రతి కష్టాన్ని సంతోషంగా మోస్తూ మరియ తల్లికి ముద్దు బిడ్డగా ఆమె పెరిగారు. 1879 ఏప్రిల్ 16న ఈ లోక యాత్రలు చెల్లించి పరలోకానికి పయనమయ్యారు. పరలోకంలో ధవళ వస్త్రధారి అయిన మరియ తల్లిని కలుసుకోవడానికి వెళ్లారు. 1925లో 15వ బెనడిక్ట్ పోపు గారు బెర్నదెత్త గారికి ధన్యతా పట్టా ఇచ్చారు. 1933లో 11వ పాయిస్ భక్తినాథ పోపు గారు బెర్నదెత్త గారిని పునీతులుగా ప్రకటించారు. బెర్నదెత్ అనగా సాహసం అని అర్థము. బెర్నదెత్త గారు మరణించిన 30 సంవత్సరాల తర్వాత ఆమెకు పునీత పట్టా ప్రక్రియ కట్టారు. 1909లో బిషప్ గాదే ఆఫ్ నేవస్ మరియు కేథలిక్ చర్చ్, ఇద్దరు డాక్టర్స్ మరియు సంఘంలోనే ఒక సోదరి, వీరందరినీ ఒక బృందంగా నియమించారు. వీరి సమక్షంలో బెర్నదెత్త గారి యొక్క శరీరాన్ని బయటకు తీశారు. బెర్నదెత్త గారు మరణించిన 30 సంవత్సరాల తర్వాత వారి శరీరాన్ని బయటకు తీశారు. ఆమె చేతిలో ఉన్నటువంటి శిలువ మరియు ఆమె జపమాల రెండూ కూడా ఆక్సీకరణం చెందినప్పటికీ ఆమె శరీరం మాత్రం చెడిపోకుండా కుళ్ళిపోకుండా ఉంది అని డాక్టర్స్ ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఆమెను పునీతరాలను చేయడానికి మొదటి అద్భుతం అని వారు తేల్చి చెప్పారు. ఇప్పుడు సెయింట్ జోసెఫ్ చాపల్లో కొత్త డబుల్ కాస్కాటాలో తిరిగి వారిని మరలా సమాధి చేసే ముందు వారి మృతదేహాన్ని కడిగి తిరిగి బట్టలు వేసి వారిని మరలా సమాధి చేశారు.